కేసీఆర్ పరిస్థితి ఎలా ఉందంటారు? అంటే బయటకు వచ్చారు, ఒక మీటింగ్ అయితే పెట్టడం జరిగింది, సింహం జూలు విదిలిచ్చింది, త్వరలో సభ కూడా పెట్టబోతున్నాడు. సింహం జూలు విదిలిచ్చింది అన్న అర్థం కాలేదా? సింహం జూలు విదిలిచ్చింది కదా, అంటే ఏంటి? బయటికి వచ్చింది, చూస్తుంది, మంచి మాట చూసి వేట వేస్తుంది, అందరికీ పంచి పెడుతుంది. ఎవరెవరిని వేటాడుతుంది అంటారు ఈసారి సింహం? సింహం ప్రభుత్వాన్ని వేటాడుతోంది. ఎవరెవరేముంది? ప్రభుత్వం విషయం కూడా పక్కన పెడితే ఒక కొంతమంది నాయకులు పర్టికులర్ గా ఉంటారు కదా. ఇప్పుడు అదే అంటున్నా, ఇప్పుడు టీం కెప్టెన్స్ కనబడతారు, టీం మెంబర్స్ కనబడరు. ఈ సింహానికి టీం అంతా కనబడుతుంది. తన ఆట తను మొదలు పెడుతుంది అంతే. ఇప్పుడు ఒకటమ్మా, యోగం ప్రారంభమైందనుకో ఎవరు అడ్డం వచ్చినా పడిపోతారే తప్ప ఎదుర్కోలేరు, అంతే. ఇప్పుడు నేను నీకు ఆనాడే చెప్పా అమ్మా, డిసెంబర్ నుంచి 13 నుంచి 16 నెలలు పరమ కష్టకాలం మన సీఎం రేవంత్ రెడ్డికి అని. ప్రభుత్వ హామీలు పక్కన పెట్టు, ఇష్యూలు మొదలవుతాయి, వాటి మీదే దృష్టి పెట్టాల్సి వస్తుంది అని చెప్పా. ప్రముఖ స్థానాల్లో ఉన్న వాళ్ళు మారిపోతారు అని చెప్పా. జరిగిందా లేదా? ఏ ఒక్కటన్నా జరగకుండా ఉందా? చివరికి కాంగ్రెస్ పార్టీ ఎవరో ఇన్ఛార్జిట వాళ్ళు కూడా మారిపోయారట. అవును, మారిపోయారు. దీపదాస్ మున్షిని మార్చేశారు, మారిపోతారు. ఏవైతే రీసెంట్ గా తీన్మార్ మల్లన్నకి కూడా స్టోకాస్ నోటీసులు ఇచ్చింది, అలాగే ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేసింది. అవును, అసలు నెక్స్ట్ అంటే ఏం జరుగుతుంది? కొత్త పార్టీ పెట్టి వాళ్ళకి సంబంధించిన పార్టీని డెవలప్ చేసి ఆ పార్టీ తరఫున సీఎం క్యాండిడేట్ గా అనౌన్స్ చేసుకునే విధానంలో ఆయన ముందుకు వెళ్లే ఆలోచనలో గడచిన 2 సంవత్సరాలుగా ఉన్నారు. ఇవాళ కొత్త ఉంది, సీఎం అవుతాడా ఏంటి? ఇంకో మాట ఏదైనా ఉంటే చెప్పు. ఇంకో మాట ఏదైనా ఉంటే చెప్పమ్మా. అమ్మా, మనం మాట్లాడుకునేది రేవంత్ రెడ్డి సీఎం అవ్వగాలని మల్లన్న ఎందుకు కాడు? నేను మల్లన్న అవుతాడని చెప్పట్లా, అవడని చెప్పట్లా. ఎన్నికలు వచ్చినప్పుడు నేను గుర్తుంటారా, ముందే రిజల్ట్ రాసిస్తా. ఇక్కడ రేవంత్ రెడ్డికి మల్లన్నకి సంబంధం లేదు. మల్లన్న పేరు ఎప్పటి నుంచి పెడుతున్నావు? తీన్మార్ అనే షో మొదలైనప్పటి నుంచి పెడుతున్నావు. రేవంత్ రెడ్డి మాట ఎప్పటి నుంచి వచ్చింది? కొన్ని సంవత్సరాలుగా వచ్చింది. ఆయన చూడని పార్టీ లేదు, ఆయన అనుభవించని పదవి లేదు, ఆయన తెలియని కష్టము లేదు, నష్టము లేదు, నిష్ఠూరము లేదు. ఏమో మల్లన్న మళ్ళీ టీడీపీలోకి వెళ్ళి బీసీ నినాదాన్ని ఎత్తుకుంటే ఏదన్నా ఎత్తుకోమను, చివరికి ఫైనల్గా టాప్ లీడర్ని ఎత్తుకోవాలి ఎవరైనా. అమ్మ, ఒక మాట చెప్పనా, సీఎం అంటే ఏమన్నా బ్యాకరీలో దొరికే కర్రీపఫా? బ్యాకరీలో దొరికే కర్రీపఫా ఏంటి? నేను అనుకుంటే అయిపోవడానికి జరగవమ్మా కొన్ని. తన నాయకత్వంలో తన వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి తన వాయిస్ని వినిపించే విధానంలో హీ విల్ బి ద నెంబర్ 1, నో డౌట్. తను గెలిచి తీరుతాడు, అందులో గెలుస్తాడు. ఆటలో గెలవడా? ఆట మొదలయ్యాక చెప్తా. నేను మాట తప్పను. ఆట మొదలు ఎప్పుడవుతుందో ఫలితం ఆట ముగియడానికన్నా ముందే చెప్తాడు ఈ నారసింహుడి బిడ్డ. గుర్తుంటే రండి నా దగ్గరికి, తప్పకుండా. నా అడ్రస్ కూడా తెలుసు. నేను డ్రెస్సు మార్చను, అడ్రస్సు మార్చను, ఏది మార్చను. నారసింహుడి బిడ్డకి ఏంటమ్మా భయం? ఏదైనా అబద్ధమైందా ఈరోజు దాకా? ఎందుకు మరి కేటీఆర్ సైలెంట్ అయిపోయాడు కొన్ని రోజుల నుంచి? మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాత మాట్లాడతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ తర్వాతే మళ్ళీ రంగం యుద్ధ రంగం అవుతుంది. ఆ తర్వాతే మళ్ళీ మాటలు బయటకు వస్తాయి, అప్పుడే అన్నీ అవుతాయి. మరి కవిత ఏముంది? ప్రస్తుతం ఉన్న స్థితిలో ఇలానే ఉండాల్సి వస్తుంది. ఇబ్బంది సమయం, ఎక్కువ మాట్లాడకూడదు. ఇబ్బంది సమయం, ఆడకూతురు ఆడబిడ్డ కొంచెం కష్ట సమయంలో ఉంది, మనం మాట్లాడకూడదు. తను ఫేస్ చేస్తోంది అక్కర్లేని మాటలు, అయిన వాళ్ళతో కాని వాళ్ళతో, పరాయి వాళ్ళతో, ఉన్న వాళ్ళతో లేని వాళ్ళతో. భయంకరమైనటువంటి మానసిక ఒత్తిడి తనకు ఉండనే ఉంది. కానీ కొంత సమయమే అన్న అంటే అర్థం సక్సెస్ అవుతుందనేగా. ఎస్ఎల్బీసీ విషయానికి వస్తే అసలు ఏం చెప్తారు గురుగారు? చెప్పే కదమ్మా. మీరు చెప్పారు, అదే జరిగింది. 8 మంది ఫోన్లోనే మీరు నాకు చెప్పారు ఆ మాటని. సజీవ సమాధి అవుతారని, కనీసం పార్ట్స్ కూడా దొరికితే గనాద్రం అని కూడా అన్నారు. అయితే ఈ ఘటన ఏదైతే ఉందో, ఈ దుర్ఘటన సీఎం రేవంత్ రెడ్డికి దీనికి అంటే ఏ విధమైన ఎఫెక్ట్ కలుగుతుంది? ఆయన ఏం చేస్తాడమ్మా? సీఎంగా బాధ్యత వహించాలి, సీఎంగా సమాధానం చెప్పాలి, సీఎంగా దానికి సంబంధించినటువంటి ఇతరతర కార్యక్రమాలు చెయ్యాలి. అయితే ఒక సీఎం స్థాయిలో ఉన్న మనిషి దానికి సంబంధించినవి చెయ్యడానికి ఎవరెవరిని వినియోగించాలి, ఎవరితో మాట్లాడాలి, అవి జరుగుతూనే ఉంటాయి. బట్ ఇలాంటి ఇష్యూలు నడుస్తూనే ఉంటాయి. అదేం పెద్ద ఎఫెక్ట్ ఏముంటుంది? మనుషుల ప్రాణాలు కదా. అయితే ఏం చేయమంటా? వీళ్ళు చేయబట్టే కదా జరిగింది. నేను ఒక మాట చెప్పను, నువ్వు చూసావా, నేను చూశానా? అక్కడ ఇప్పుడు ఏమీ కాకుండా అంతా సవ్యంగా బయటకు వస్తే ఇవన్నీ ఏమి ఉండవు. ఇవి జరిగినాయంటే అమ్మ, రామగుండంలో బొగ్గుగొనంలో ఎన్నో ప్రాణాలు పోయిన దాఖలాలు ఉన్నాయి. అదేమన్నా ఆగిపోయిందా? ఇది కూడా అంతే. జీవన విధానంలో ప్రాజెక్ట్ పూర్తయితని అంటారా?
సమయం పడుతుందమ్మా. ఎస్ఎల్బి సీట్ సమయం పడుతుంది, చాలా సమయం పడుతుంది. అంత తేలిగ్గా తొందరగా పూర్తి అవ్వదు. ఏదో అనుకుంటున్నారేమో నెల 2 నెలల్లో అయిపోతుంది అది ఇదని. చాలా సమయం పడుతుంది, ఇబ్బందులు వస్తాయి, కొంతకాలం టైం పడుతుంది, కొంతకాలం ఇది ఆగిపోవడం జరుగుతుంది, కొంతకాలం ఇది ఆగిపోతుంది, తరువాత తిరిగి పునరుద్ధరణ జరుగుతుంది. ఇప్పుడే జరగదమ్మా. అది ఈ గవర్నమెంట్ అవుతుందా ఆ గవర్నమెంట్ అడుగుతుంటే పోచంపల్లి అయిపోయిందా? పోచంపల్లి అయిపోయిందా? నేను ఏనాడు చెప్పా కలగనకండ్రా నాయన అని. ఎవరికి? వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే చెప్పా. అంటే దాదాపు 20 ఏళ్ల నుంచి నడుస్తున్న ప్రాజెక్టు ఇప్పటికీ అవ్వకపోవడం అనేది, మళ్ళీ దీన్ని పునఃప్రారంభించిన నా ఇంట్లో ఆవుందమ్మా, ప్రారంభించిన 4 రోజులకే నా ఇంట్లో ఆవుందమ్మా, అది రోజు పాలిస్తోందమ్మా. నేను ఆవు పాలు రోజు పొందాలనుకుంటాగా. అవునా? నా ఇంట్లో బాతుందమ్మా, ఆ బాతు రోజు బంగారు గుడ్డు పెడుతోందమ్మా, రోజు దక్కించుకోవాలనుకుంటాగా. నేనేమన్నా పిచ్చిముండా కొడుకునా? అటు ఆవును తీసుకెళ్ళి గోశాలలో అప్పచెప్పడానికి, ఇటు బాతును తీసుకొని చంపేసి చికెన్ వాడికి అమ్మడానికి కాదుగా. రెండిటి నుంచి నాకు అవకాశం ఉన్నంత మేరకు నేను లాభపడుతూనే ఉంటా. విషయం అర్థమైతే చాలు నీకు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటారు ఫ్యూచర్లో? ఏ రకంగా? రాజకీయ పరంగానా లేకపోతే వ్యక్తిగతంగానా, వ్యాపార వర్తక వాణిజ్య పరంగానా? రాజకీయంగానే మనకి ఇంపార్టెంట్. అది నడుస్తూనే ఉంటుంది అట్లా, అంతే. ఏముంటుందమ్మా ఆయన మాట తీరు కూడా కొంచెం ఏం మాట్లాడుతున్నారు? అయితే ఆత్కూరు లేకపోతే ధనాత్కూరు ఉంటే ఉంటుంది పదవి, లేకపోతే పోతుంది. వీడిచ్చేది ఏంటి నాకు అనే స్థితిలోనే ఉంటాడు ఆయన. నాకు ఈ పదవులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కోమటిరెడ్డి ఈజ్ ద బ్రాండ్, అంతే. ఆయన అసలు ఆ మనిషి వేరు. తను మాట్లాడే మాట తనకి తెలిస్తే చాలు, నేను కరెక్ట్ అని తనకి తెలిస్తే చాలు అనుకుంటాడు. తన విధానంలో తను ముందుకెళ్తాడు. పొరపాటున కూడా ఇంకో సీఎం అయినా పిఎం అయినా ఎవరికి భయపడే మనిషి కాదు, ఎవరికి భయపడే మనిషి కాదు. ఇంకా అడుగో, ఇంకేమైనా ఉన్నాయా? పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు పూర్తి చేసే అవకాశం ఉందా? ఇంకా టైం పడుతుందమ్మా. ఇది అంతేనా? అంతే. ఎప్పటి లోపల అవ్వచ్చు అవుతాయి? చూద్దాం. ఎవరి హయాంలో అవ్వచ్చు అవుతాయి? చూద్దాం. జగన్ పాలనలో కావచ్చా? తెలీదమ్మా. ఎందుకంటే అనవసరమైన సమాధానం నేను చెప్పను. కానీ ఇంకో 6-8 ఏళ్ళు నడిచినా నడుస్తుంది. అది పూర్తయ్యే సమయానికి ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళ అదృష్టం, అంతే. సెక్రటేరియట్ మారిపోయింది ఎవరి హయాంలో? కేసీఆర్ హయాంలో. అంబేద్కర్ స్టాచ్యూ సిటీ మధ్యలో వచ్చింది ఎవరి వల్ల? కేసీఆర్ హయాంలో. ఎన్నో ఫ్లైఓవర్లు ఎవరి వల్ల వచ్చాయి? కేటీఆర్ కేసీఆర్ వల్ల కదా. ఇప్పుడు ఎవరు అదృష్టవంతులు? బీఆర్ఎస్ పార్టీ అదృష్టవంతులు. ఎందుకని? ఇవాళ గవర్నమెంట్ మారినా అందరూ అనుకుంటున్నారుగా, ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారుగా. ఈ రోజు హైదరాబాద్ ఇంత అంటే నంబర్ 1 పొజిషన్ లో ఉంది అంటే బికాస్ ఆఫ్ 10 ఏళ్ల పరిపాలనని పక్కన పెట్టి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారుగా. ఇప్పుడు మళ్ళీ అమ్మ మీరు కేసీఆర్ ఫ్యాన్ అంటావేమో, ఇందాక కళ్యాణ్ బాబు అన్నావు, ఇప్పుడు కేసీఆర్ అన్నావు. అక్కడాకే ఉంది ఇక్కడాకే ఉంది. పొరపాటును కూడా అనుకోకు, నేను నిజం మాట్లాడుతున్నా. మీరు నరసింహుడు ఫ్యాన్. ఇది బాగుంది, నీకు మంచి లడ్డు ఇస్తా. ఈ 10 ఏళ్ల పరిపాలనలో ఏదైతే గత 10 ఏళ్ల పరిపాలనలో ఏదైతే ఉందో అనవసరంగా మనం పక్కన పెట్టుకున్నాం అనుకుంటున్న వాళ్ళు ఉన్నారుగా, బాధపడుతున్న వాళ్ళు ఉన్నారుగా. నేను మళ్ళీ అడుగుతున్నా, మీతో కూర్చున్న ప్రతిసారి నేను ఇదే క్వశ్చన్ వేస్తున్నా. అసలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా ఎన్ని నెలలు ఉండొచ్చు, ఎన్నేళ్ళు ఉండొచ్చు, పూర్తిగా ఉండొచ్చా లేదా? 13 నెలలు పూర్తి ఎంతవరకు నన్ను ఈ ప్రశ్న అడిగినా అర్థం లేదు. ఈ 13-16 నెలల్లో ఏదన్నా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. బీజేపీ గవర్నమెంట్ ఏదన్నా జరిగే అవకాశం ఉంది. బీజేపీ గవర్నమెంట్. బీజేపీకి లేదమ్మా, ఇప్పుడు బీజేపీకి లేదమ్మా. అంటే బీఆర్ఎస్ చెయ్యిచ్చి ఏమో వాళ్ళకే ఇస్తే పట్టం కట్ట వద్దంటారా? అంటే బీజేపీ బీఆర్ఎస్ కలవదు అమ్మా. అక్కడ ఉన్నది కేసీఆర్ అమ్మా. ఏం మాట్లాడుతున్నావు? కేసీఆర్ని అడిగి రావాల్సిందే తప్ప కేసీఆర్ ప్లీజ్ వస్తావా అని చచ్చినా అడగడు. అక్కడ ఉన్నది కేసీఆర్. అదే అడగాలనుకుంటే మొన్న 23 ఎన్నికల ముందే అడిగేవాడుగా, అడగడమ్మా. అది రాచబీనుగా అది ఎప్పుడు ఒకేలా ఉంటుంది, సవ్వాలే లేదు. ఈ 13-16 నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి 4 నెలలు అయింది. ఇంకా 9 నెలలు ఉంది. ఈ 9 నెలల్లో ఇంకెన్ని మార్పులు జరుగుతాయో, ఇంకెన్ని విధానాలు జరుగుతాయో, ఏ విధమైన ఘటనలు జరగచ్చు. నేను నీకు ఒకనాడు చెప్పాను, 10-11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల వల్ల ఇబ్బందులు వస్తాయి, వేరుగా మాటలు జరుగుతాయి అన్న. జరిగిందా లేదా? ఇప్పుడు 11-20 మొత్తం మారిపోతే ఇంకో చోటికి వెళ్ళిపోతే జరగచ్చుగా. బీఆర్ఎస్కి జరగచ్చుగా. బీజేపీలో కూడా వెళ్తారు ఒకళ్ళిద్దరు, అందులో అనుమానం లేదు. 2-3 చోట్ల బై ఎలక్షన్ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇవన్నీ జరగడానికి ఆస్కారం చాలా ఉంది.
ఖచ్చితంగా ఉంది. కాకపోతే సమయం కోసం ఎదురు చూస్తున్నా. ఆనాడు చెప్పాను జరుగుతుందని తెలుసు, ఈనాడు చెప్తున్నాను జరుగుతుందని తెలుసు. నీకేమైనా డౌట్ ఉంటే నన్ను అడుగు, నేను చెప్తా.